మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి రాగానే చెప్పే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, డాక్టర్ నాకు వీర్యం చాలా పల్చగా వస్తుంది, ఓన్లీ చుక్కలు చుక్కలుగా వస్తుంది, కొంతమంది బాగా నీళ్ళలాగా వస్తుంది, కొంతమంది గమ్లాగా వస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టాలి అంటే వీటితో మనకు సంబంధం లేదు. అంటే వాల్యూమ్ ఉండాలి, మనకు సీమెన్ రావాల్సిన వాల్యూమ్ 1.5 to 2 ml అయితే మినిమం ఉండాలి. అంతకన్నా తక్కువ వస్తే పిల్లలు పుట్టడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. కాకపోతే ఒక వ్యక్తికి సీమెన్ని చూసి దీంట్లో ప్రాబ్లం ఉందా లేదా, పిల్లలు పుడతారా లేదా అనేది చెప్పడం అనేది కష్టం. సో ఇలా ఉన్న వాళ్ళ కోసమే, దీనికోసమే సీమెన్ అనాలసిస్ అనే టెస్ట్ చేస్తాం. సీమెన్ అనాలసిస్ టెస్ట్ ఏంటంటే వీర్య పరీక్ష అంటాం తెలుగులోదని. ఏదైనా మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ ఫర్టిలిటీ సెంటర్ కానీ వెళ్ళి అక్కడ మీకు సీమెన్ అనాలిసిస్ టెస్ట్ ఇస్తే, జనరల్గా సీమెన్ అనాలిసిస్ ఇవ్వాలి అంటే 2 నుంచి 3 రోజుల పాటు కలవకుండా ఎటువంటి పద్ధతిలోనూ సీమెన్ రిలీజ్ అవ్వకుండా ఉండాలి. అంటే ఈవెన్ నిద్రలో సీమెన్ రిలీజ్ అయిపోయినా కూడా మళ్ళీ 2 రోజుల పాటు ఆగి తర్వాతనే సీమెన్ అనాలిసిస్కి టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం కన్నా ల్యాబ్కి వెళ్ళి అక్కడే కలెక్ట్ చేసి ఇస్తే చాలా బెటర్. ఎందుకంటే ఈ టెస్ట్ చేయాలన్నా కూడా వెంటనే చేయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ సీమెన్ ఇచ్చిన 30 minutes to 40 minutes లోపలనే, జనరల్గా 40-45 minutesలోనే స్టార్ట్ చేయాలి. అంటే టెస్టింగ్ ప్రాసెస్ అనేది. లేట్ అయిందనుకోండి, ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి కలెక్షన్ చేసి తీసుకెళ్లే లోపల చాలా వేడిగా ఉండడం కానీ, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, కార్లో తీసుకెళ్తుంటే ఏసీకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, దానివల్ల కూడా మనకు సీమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది వేరీ అవుతుంటుంది. అంటే మనం సీమెన్ అనాలిసిస్ టెస్ట్లో 3 పార్ట్స్ చూస్తాం. ఎంత కౌంట్ ఉంది, ఎన్ని కణాలు యాక్టివ్గా ఉన్నాయి, ఎన్ని కణాలు హెల్తీగా కనిపిస్తున్నాయి, మార్ఫాలజీ అంటే కౌంటు, మొటిలిటీ, మార్ఫాలజీ అంటాం. ఇవన్నీ చేయాలి అంటే మీరు సీమెన్ అక్కడే ఇస్తేనే బెటరు. కొన్ని రకాల డయాగ్నోస్టిక్ సెంటర్లో మార్ఫాలజీ అనేది చేయరు. సో అందుకని ఫర్టిలిటీ సెంటర్లో చేయిస్తే మీకు కరెక్ట్ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ వస్తుంది.